అందరం ఈ విధంగా ఈరోజు పంచుకున్నామంటే ఈశ్వరుడి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో వేదిక పైన మన పార్టీ నాయకులు కొంతమంది వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసనసభ్యులే కాదు ప్రభుత్వం ఉన్న విపుగా ఈ ప్రాంతంలో పార్టీ కోసం ఆలోచించి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ వైద్యసార్ గారు. అదేవిధంగా ఈరోజు మీ అందరం ఇక్కడ రావడం మా అంతకన్నా కొట్టే కుటుంబం ఉత్సాహం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరో పెద్ద చేస్తున్నారు 156 గ్రామాల్లో ఉన్నారని మా కొట్టే కుటుంబ సభ్యులు మీరందరూ వచ్చి కాళహస్తిలో ఈ పండుగ వాతావరణం ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం నిజంగానే గొప్ప అదృష్టం. 2-3 విషయాలు మీ అందరూ కూడా మాట్లాడుతాను కొంచెం చక్కగా ఈ సమావేశం ద్వారా వేదిక ఉన్న మన జనసేన పార్టీ నాయకులు పార్టీలో పదవులు ఉన్నాయి, వివిధ నియోజకవర్గాలని ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ పరంగా మనందరం కూడా కలుసుకునే ఒక అద్భుతమైన సమావేశం. శ్రీకాళహస్తి ఆలయం ట్రస్ట్ బోర్డుకి ధర్మకర్తలుగా మన పార్టీ నుంచి 3 మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసినప్పుడు వాళ్ళ గురించి కూడా మేము తెలుసుకోవాలి. కొట్టేసాయి సామాన్య కార్యకర్త అని అంటున్నారు. సామాన్య కార్యకర్తనే కాదు, సామాన్య కార్యకర్తతో పాటు ఒక బలంగా నిలబడిన కార్యకర్త, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న కార్యకర్త, ఒక జన సైనికుడు. ఏ విధంగా క్రమశిక్షణతో పార్టీ ఆదేశాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, జనసేన విజయం కోసం అహర్నిశ కృషి చేసిన వ్యక్తుల్లో మన సోదరుడు కొట్టేసాయి ఒకరు. ఆ రోజున దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నాకు కొట్టేసాయి పరిచయం. స్థానికంగా మన పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా సభ్యత్వ నమోదు విషయంలో కానీ ఉంది, పార్టీ చెప్పిన ఏ కార్యక్రమంలో కూడా వెనకడుగు లేకుండా ఒక బలమైన వ్యక్తిగా పార్టీ కోసం కృషి చేస్తూనే వచ్చారు. ఆ రోజున ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి దౌర్జన్యాన్ని ఖండిస్తూ ధర్నా చేద్దాం, ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వానికి తెలియజేద్దామన్న ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు మీ అందరూ చూశారు ఏ విధంగా కొట్టేసాయిని అమానుషంగా ఒక పోలీస్ అధికారి ఆ రోజున గాయపరిచారు. అది ఒక కొట్టేసాయికి కాదు, జనసేన పార్టీకి ఆ రోజు ఒక గాయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండి మన వీర మహిళల కోసం, మన జన సైనికుల కోసం, మన నాయకుల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు మీద మనందరం కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆ సంఘటన జరిగిన 3 రోజులకే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తిరుపతికి వచ్చి ఆ రోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తోటి కూర్చుని ఆ సిఐ పైన కంప్లైంట్ మీ అందరం కూడా ఉండి ఆ రోజు నమోదు చేశాం. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టేసాయిని ఇప్పుడు కాదు గుర్తించింది, ఆ రోజే గుర్తించారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చూశారు నాయకత్వం అంటే ఎట్లా ఉండాలి. ఒక కార్యకర్త పార్టీని నమ్ముకుని, మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఏ విధంగా ఆ రోజు ఉన్న దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎదిరించుకుంటూ ముందుకెళ్ళడం మీరు చూశారు. పగడాల మురళి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిరంజీవి గారు స్థాపించినప్పటి నుంచి టీఆర్పీలో అహర్నిశలు మన పార్టీ కోసం, మన నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కేవలం తిరుమలలోనే కాదు, శ్రీకాళహస్తిలోనే కాదు,
రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమం జరిగినా జనసేన పార్టీ కార్యక్రమం గుడ్డి వచ్చి తన వంతు తను కృషి చేసి ఆ కార్యక్రమం విజయం కోసం ఆదేశం పనిచేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు ఈరోజు పార్లమెంట్లో సభ్యుడిగా. అదేవిధంగా పెద్దలు రామయ్య గారు, ఆయన చూసి యువత చాలా మంది నేర్చుకోవాలి. ఎందుకంటే వయసు కూడా లెక్క చేయకుండా పార్టీ సభ్యత్వం కోసం ఏ విధంగా ఆయన తపనతో పనిచేశారో మీ అందరూ కూడా గుర్తుండాలి. 100 సభ్యత్వం చేర్పించారు ఆయన రామయ్య గారు. ఆ విధంగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ విజయం కోసం ఆశించిన వ్యక్తులు వీరు. కానీ దయచేసి మర్చిపోదు మీరు, పార్టీ విజయం గురించి ఆశించింది ఎప్పుడు ఈరోజు కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి 2014 నుంచి జనసేన పార్టీ ఎదగాలి, మన నాయకుడు ఒక రోజు రాష్ట్రానికి నాయకుడిగా ఎదగాలి, మనందరికీ మంచి పరిపాలన అందించాలని నమ్మకంతో వీళ్ళందరూ కూడా కృషి చేశారు. ఈరోజు పదవులు వచ్చిన చాలా మంది కూర్చున్నారు వేదిక పైన, పదవులు ఆశించే వాళ్ళు కూడా చాలా మంది కూర్చున్నారు వేదిక పైన. మనం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొంతమందిని గుర్తించగలుగుతున్నారు అనే ఆలోచనతో మీకు ఎందుకు నాకు పదవి రాదని కొంతమంది అనుకోవచ్చు. మనం ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రభుత్వంలో మనం కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీళ్ళిద్దరినీ మనం కలుపుకుంటూ రాష్ట్రానికి మంచి జరగాలని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఎందుకంటే సహజంగా నాయకత్వం ఎవరైనా సరే కొత్త నాయకత్వం వస్తున్నప్పుడు అంత తేలిగ్గా ఆ స్థానం ఇవ్వలేదు. మనం నేర్చుకోవాల్సింది ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో ఈరోజు మనం ఈ సభ ద్వారా మీ అందరికీ తెలదలుచుకుంది ఏంటంటే, జనసేన పార్టీ మీకోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం, దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అనేక భావంతో పార్టీకి దూరం తీసుకొచ్చారు. పార్టీని స్థాపించడం ఎంత కష్టమైన పనో, పార్టీని నిలబెట్టడం కూడా అంత కష్టమైన పని. పార్టీ రిజిస్ట్రేషన్ తోటి ఒక పేరు నమోదు చేసుకుంటే సరిపోదు. ఈరోజు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి భారతదేశంలో రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ ఎదిగి 100% స్ట్రైక్ రేట్ తోటి 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా గర్వంగా పలకరించే పరిస్థితి. దీని వెనుక ఎంత కష్టం ఉంది, దీని వెనుక ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది మన జన సైనికులు, వీర మహిళలు ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో జెండా మోసుకుని ఒక్కరినే తిరిగేవారో మనం మర్చిపోలేము. గ్రామాల్లో జెండా పండుగ చేసుకోవాలంటే కేసులు పెట్టి భయపెట్టించేవాళ్ళు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, పెన్షన్లు తీసేసేవాళ్ళు. కార్యక్రమం కానీ ఏదైనా సరే వివక్ష చూపించి మన పార్టీ నాయకులు ఎట్లా అన్యాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది పైన కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ ఈ రోజు కూడా మన జనసేన పార్టీ నాయకులు తిరగాల్సి వస్తుంది. ఏంటి మనం చేసిన పొరపాటు అవ్వదు చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి, మన ప్రజాపక్షాన్ని నిలబడదాం, ప్రశ్నిద్దాం అని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేరకు మనందరం కూడా ఆ రోజు తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతాల్లో ఏ విధంగా హింసించారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మేము చూశారు. అవి మర్చిపోకూడదు. నేను మీతో మొదట్లోనే చెప్పిన విషయం ఏంటంటే 2-3 విషయాలు ఈ సభ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రధానమైనది మనం చేసిన ప్రయాణం. అది మర్చిపోతే మన ప్రయాణానికి విలువ ఉండదు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా సోషల్ మీడియాలో మన వీర మహిళల్ని నానా రకంగా మాట్లాడి ఇబ్బంది పెట్టారు, కుటుంబాల్లో కణాలు తీసుకొచ్చారు. మర్చిపోవాలి. ఏ విధంగా మన జన సైనికుల్ని కొట్టారు, కేసులు పెట్టారు, ఏ విధంగా మన జన సైనికుల్ని ఇంట్లోంచి బయటికి రానికుండా ఉద్యోగాలు కూడా తీసేసి బెదిరించారో అవి మర్చిపోబాకండి. ఏ విధంగా మన నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మీటింగ్లు పెట్టాలనుకుంటే ప్రతి చోట ఆటంకాలు కల్పించి
మీటింగ్లు కూడా జరపకుండా చేశారో మీకు మెచ్చుకోవాలి. ప్రభుత్వంలో ఒక పథకం రావాలంటే మీరు ఆ పార్టీకి సభ్యత్వం తీసుకుంటేనే ఇస్తాం, ప్రమాణం చేయండి మీరు మా పార్టీలో ఉన్నారనే విషయం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఆ విధంగా పరిపాలించారు. అవన్నీ కూడా మీరు మర్చిపోకూడదు. పదవులు వచ్చినాయి కదా అంటే పదవులు మనకి సంబరాల కోసమో లేదా ఇటువంటి సమావేశాల కోసమే కాదు. పదవులతో పాటు మనకి బాధ్యత వస్తుంది. ఆ బాధ్యత ఏంటంటే ఎవరైతే మన కోసం నిలబడ్డారో, ఎవరైతే నిజాయితీగా ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కనుక నడిచారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకుని గౌరవించుకుని వాళ్ళకి మనం చేయాల్సిన కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కల్పించి ముందుకు తీసుకెళ్ళాలి. అది మన బాధ్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తూ ఉన్నారు, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహాయంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తేనే, పెట్టుబడులు వస్తేనే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరిశ్రమతో పాటు మన బిడ్డలకి మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది, వారు కూడా సంతోషంగా ఉండాలి. ఈ ప్రాంతంలో చాలా మంది ఎదురు చూసేది వలసలకు వెళ్ళి దేనికోసం? ఉపాధి కోసమే. ఆ ఉపాధి అవకాశాలు మన దగ్గరే రావాలని కోరుకోవాలి. దానికోసమే జనసేన పార్టీ నిలబడుతుంది. యువత కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను, 8 సంవత్సరాల క్రితం శ్రీకాకుళంలో ఆ రోజున తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు ఓ యువకుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కోరింది ఏంటి? అన్న, మాకు కావాల్సింది 5 కిలోల బియ్యం కాదు, మాకు కావాల్సింది 5 సంవత్సరాల భవిష్యత్తు అన్నాడు ఆ యువత. ఆ యువకుడు ఆయన చెప్పిన మాటలు మనకి ఎంత స్ఫూర్తినిచ్చినాయో చూడండి. మీలో కూడా ఆ భావన రావాలి. ఈరోజు కొట్టే సాయిని ఒక సోదరుడిగా మనం అందరం కూడా అభినందిస్తున్నాం, గౌరవించుకుంటున్నాం. దీని వెనక పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏ విధంగా ఒక జన సైనికుడిని ముందుకు తీసుకొచ్చి ఆ జన సైనికుడిగా నాయకత్వం మాకు చెప్పారో దాన్ని మీరు హర్షించాలి, గుర్తు పెట్టుకోవాలి. ప్రతి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, పిడుగులు లాంటి మా జన సైనికులని. పిడుగు లాంటి జన సైనికుల్లో కొట్టేసాయి ఒకరు ఆ విధంగా కష్టపడి పైకొచ్చారు. మీలో ఉన్న ఆనిముత్యాల్ని నేను ముందు తీసుకొచ్చి మీకు నాయకత్వం ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2014 చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఆదర్శవంతంగా మన పార్టీ కోసం పనిచేసిన నాయకులకి, కార్యకర్తలకి మనకున్న అవకాశాలు ఇందులో నేను ఎక్కువ సందర్భాల్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. కూటమిలో ఉన్నాం, అన్ని పదవులు వస్తాయనుకోవడం చాలా తప్పు. మన పార్టీకి ఇచ్చిన పదవుల్ని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి ఏ పదవి ఇస్తుందో, ఎవరికి వర్తించాలో, ఎవరికి అవసరమో ఆ విషయాలు ప్రస్తావించుకుంటూ ఆయనే నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని కొంతమంది నాకు రావాల్సిన పదవి ఇంకెవరికి వెళ్ళిందని భావించుకుంటే అది కరెక్ట్ కాదు. పదవుల కోసం కాదు మనం పనిచేసేది. జనసేన పార్టీలో ఎప్పుడు కూడా మనం నిలబడింది మన నిజాయితీతోటే. మనం నిలబడింది కష్టపడి మన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన పనితీరు అదే మనకి దూరం తీసుకొచ్చింది. ఈరోజు 2019లో ఎన్నికల్లో మనం ఆ రోజు ఘోర పరాజయానికి గురైనా కూడా మనం ఎవరు కూడా తగ్గలేదు. ఎన్నికలైన 5 నెలలకే తిరుపతిలో ఆ రోజు తెలుగు భాష గురించి, తెలుగు భాషను పరిరక్షించాలని ఒక అద్భుతమైన సమావేశం మనం ఏర్పాటు చేశాం. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతంలో ఉన్న మన సంస్కృతిని మనం కాపాడాలి, మన భాషను కూడా కాపాడాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుని చెప్పారు. మీరందరూ కూడా గుర్తించాలి, జనసేన పార్టీ ఎప్పుడు కూడా కులాలతోటో, మతాలతోటో, ప్రాంతాలతోటో రాజకీయాలు చేయం. జనసేన పార్టీలో కష్టపడే నాయకత్వం, ప్రజల కోసం నిలబడే మనస్తత్వం, భవిష్యత్తు గురించి ఆలోచించే యువతకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడిపించుకుంటూ ముందుకు వస్తున్నారు.